మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయి గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని నిద్రపోయి ఉండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో దేవుడైన ప్రభువు యోనాతో ఒక మాట చెప్పాడు, పలానా చోటకి వెళ్ళవయ్యా అని చెప్పి. కానీ ఆయన వెళ్లకుండా దర్శిషునికి పారిపోయాడు. పారిపోయినప్పుడు ఓడ ఎక్కి అక్కడ పడుకున్నప్పుడు ఆ ఒక్కని వలన ఆ సముద్రంలో ఆ పడవలో లేదా ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరికీ కూడా శ్రమ వచ్చింది. తుఫాను రేగింది, సముద్రంలో ఆ యొక్క ఓడ మునిగిపోయేటువంటి స్థితిగతులు వచ్చినాయి. ఇది ఎవరి వలన కలిగింది అని చెప్పి చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. యోనా, నువ్వేం చేసావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు, నేను ఆకాశం భూమిని సముద్రం సృష్టించిన సర్వశక్తుడైన దేవుని యాజకుని లేదా సేవకుని అని చెప్పి అంటూ ఆయన చెప్పాల్సిన నేను చెప్తూ వచ్చాడు. చూడండి, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతన్ని బట్టి వారు కూడా భయభ్రాంతులకు గురయ్యి ఆస్తి నష్టం కలిగింది. ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేశారు. చూడండి, ఒక్కడిని బట్టి ఒకటి అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అని ఆదాము చేసిన పాపను బట్టి మాట్లాడాడు కదా. అలాగే యోనా చేసినటువంటి దేవుని మాట వినకుండా వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఒక తప్పిదమునకై ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈరోజు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో 5, 6 ఉంటే ఉండవచ్చు, కానీ ఆ కుటుంబంలో విశ్వాసులైన అందరూ కూడా యథార్థంగా బతికితే ఓకే. కానీ ఆ కుటుంబంలో ఒక్కడైనా సరే దేవుని దృష్టికి ప్రతికూలంగా నడిచి దేవుని మాట వినకపోతే ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబం మొత్తానికి కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. యోనా చేసింది తప్పు, కానీ వాళ్ళెవరూ కూడా ఏమీ చేయలేదు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో. కానీ వాళ్ళందరూ కూడా శ్రమను అనుభవించారు, ఆస్తి నష్టం కోల్పోయారు. తద్వారా యోనా తర్వాత చెప్పాల్సినంత చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా వాక్యం ఏంటంటే మీ అందరూ కూడా గ్రహించాలి. యథార్థంగా బ్రతికితే దేవుడు దీవిస్తాడు. లేదా ఒకవేళ ప్రతికూలంగా ఆయన దృష్టికి ఆయన మాట వినకుండా మీరు ఎట్లా పడితే అట్లా నడిస్తే మీ వలన కుటుంబానికి శాపం వస్తుందని, మీ వలన మీ కుటుంబానికి అవమానం వస్తుందని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నా. ఆ దినాల్లో చూడండి, ఇస్కరియోతు యూద 30 వెండి నాణాల కోసం ఆశపడ్డాడు. తద్వారా ఏం సాధించాడు అంటే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబ సభ్యులందరూ కూడా శాపగ్రస్తులైపోయారు. ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించేశాడు 30 వెండి నాణాలకి. అతడు చేసిన పాపం తన కుటుంబం మీద కూడా వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడే కుటుంబంలో చేసినటువంటి ఆ పాపం బట్టి కుటుంబం అంతా కూడా శపితమవుతూ ఉంది. అలాగే ఆ దినాల్లో గెహాజీ దగ్గర పనిచేసినటువంటి ఆ ఎలీషా దగ్గర పనిచేసినటువంటి గెహాజీ కూడా తెచ్చుకున్నంత తెచ్చేసుకొని దాచిపెట్టుకున్నాడు. తర్వాత గెహాజీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలుసు, ఏం తెచ్చుకున్నావు తెలుసు అన్నప్పుడు కుష్ఠరోగం వచ్చేసింది వారి తదనంతరం వారి సంతానం అందరికీ కూడా. సో చేసింది ఒక్కడే తప్పు, పాపం, కానీ తన కుటుంబం యావత్తుకి కూడా కుష్ఠరోగం వచ్చింది. అలాగే హవ్వ పాపం చేసింది, ఆదాము చేయలా పాపం, కానీ ఆదాము కూడా శిక్ష అనుభవించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఒక్కడు పాపం చేస్తే కుటుంబం అంతా కూడా ప్రతికూలంగా పరిస్థితులు ఏర్పడతాయని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కూడా మీరు దేవుని యందు జాగ్రత్త కలిగి ఉండాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. విత్తబడినటువంటి మాటల్లో నాయన, నీకు ప్రతికూలంగా ఉన్న వారందరికీ కూడా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయని తెలిసిన వర్తమానాన్ని అందరూ కూడా విని మార్చుకునేలాగిన కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా ప్రియులు, మా బిడ్డలందరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసినటువంటి ఆహారము, వస్త్రములు, సంతోషములు, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిలో ప్రతి శుక్రవారం కూడా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి లైవ్లో మీరందరూ కూడా రండి. నేను నా ఛానల్ లింక్ కూడా మీకు తెలియజేస్తాను. అలాగే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి గమనించి ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు యూట్యూబ్ లైవ్లో నాతో కూడా లైవ్లో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.